రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ఆచార్య గారు వెల్కమ్ టు అవర్ డిబేట్ అండి. రైట్, మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఈ ఫ్రీ బీస్ పైన వ్యాఖ్యానించింది. సో ఏ రాజకీయ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అటు టీడీపీ, వైసీపీ, వాట్ ఎవర్ ఏ పార్టీ అయినా సరే, ఈ మేనిఫెస్టోలో పెట్టేవి మెయిన్గా అట్రాక్టివ్గా ప్రజలందరినీ ఆకర్షించడం కోసం ఫ్రీ బీస్ పెడతా ఉంటారు. అది ఫ్రీ, ఇది ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇంకా రకరకాలుగా. సో ఇప్పుడు మరి అవన్నీ ఎంతవరకు కన్సిడర్ చేస్తాయి అని అనుకుంటున్నారు? మీ పార్టీ అనే అడగట్లేదు, జనరల్గా. అంటే సుప్రీంకోర్టు తమిళనాడు విషయంలో చెప్పింది కానీ ఇది మొత్తం ఆచరించాలి, ఇవి పాటించాలి అని ఆ జడ్జిమెంట్లో ఉందో లేదో మనకైతే తెలియదు పూర్తిగా. ఎందుకంటే మధ్యాహ్నం ఏదో జడ్జిమెంట్ వచ్చినట్టుంది. ఏదేమైనప్పటికీ ఇది పెరుగుట విరుగుడు కొరకే. ఇప్పుడు ఈ పార్టీ ఒక హామీ ఇస్తే ఆ పార్టీ ఇంకో హామీ ఇవ్వటం, అంటే ఓటర్లను ఆకర్షించుకొని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయటం. ఇది అన్ని పార్టీలు, ఇందులో ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. నిజంగా దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో అట్లాంటి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు సంక్షేమ పథకాలు అనేవి ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, రాష్ట్రంలో జనాభా ఎంత ఉంటే దాంట్లో ఒక 10 లక్షల మందిని మినహాయించేసి అందరికీ సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం వచ్చింది. అయితే ఇది ఒక రాజకీయ పార్టీ ఆలోచనలోనే మార్పు కాదు, ప్రజల్లో కూడా నైతిక విలువలు పెంపొందాలి. నైతికత లోపమే ప్రధానికి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నేరాలకు కారణం ఏంటంటే నైతిక విద్య, నైతిక విలువలు పాతాళానికి పడిపోవటమే కారణం. ఇవాళ ఎవరన్నా నిజంగానే ఒక సక్రమమైన పద్ధతిలో, ఉదాహరణకు సినిమా హాల్లో టికెట్ చూద్దాం, ఒక టికెట్ తీసుకోవాలంటే క్యూ పద్ధతిలో ఒక బారు క్యూ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, దొడ్డిదారిలో వచ్చేసి లేదా ఫైర్వీ ద్వారానో టికెట్ తీసుకొని, అంటే ఎప్పుడో గంటల తరబడి నిలబడే వాళ్ళ కన్నా ఓపిక లేక దొడ్డిదారిలో ఫైర్వీ తీసుకొని టికెట్ తీసుకొని సినిమా చూసే ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ప్రతి దాంట్లో అంతే, ఏదో రకంగా ప్రయత్నాలు చేయటం. దొడ్డిదారిలో రావాలి, మాకు కూడా రావాలి, వాళ్ళకి పేదవాళ్ళకే కాదు మాకు కూడా రావాలనేటువంటి దురాశలు, ఇట్లాంటివన్నీ కూడా ఇలా ఈ యొక్క రాష్ట్రాల యొక్క, దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను దిగజారుస్తున్నాయి. రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ తప్పట్లేదు, ఆ పార్టీ హామీ వస్తున్నాడు మనం కూడా అధికారంలో రావాలని చెప్పి మన అన్ని పార్టీలు కూడా హామీ ఇస్తున్నాయి. నిజంగా అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని అమలు చేయాలంటే చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఆలోచన అనేది ఎక్కడ రావాలంటే ఎన్నికల సంఘం కూడా మేనిఫెస్టోలను వడపోయాలి, ఎన్నికల సంఘాలే ప్రక్షాళన చేయాలి. మేనిఫెస్టోలు ఇష్టం వచ్చినట్లు కాకుండా ప్రజలకు మరి మనం ఏం చేస్తున్నాం, డబ్బులు పంచొద్దంటాను, కానీ ఆశ పెట్టడం కూడా ఓ తప్పే. మేనిఫెస్టోలో ఆశ కల్పించడం, తర్వాత నిజంగా వాటిని అమలు చేయకపోతే మరి దానిపైన అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేనిఫెస్టోలోనే ఆచరణ సాధ్యం బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్లో ఏమేమి అమలు చేయగలం అనేటువంటి అంశాలను ఎన్నికల సంఘం వాళ్ళు కూడా ఈ మేనిఫెస్టోలను వాళ్ళ పరిధిలోకి ఇచ్చి వాళ్ళ అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు అలా అయి ఉంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 419 హామీల్లో కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఓవరాల్ గా మాట్లాడాలి. వినండి, పథకాలంటే మరి కేసీఆర్ గారు పెట్టిన పథకాలు చేద్దాం, దళిత బంధు అన్నాడు, లంబాడీలకు వద్దా, ఎవరికి వద్దా? మానవతరాయ్ గారు అది కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ పేరు దేకండి, అన్ని పార్టీలు. ఒక్క నిమిషం వినండి. బీజేపీ ఏం చేసింది, 2,500 రూపాయలు వ్యతిరేకించారు, ఆడికి పోయి మహిళల ఖాతాలు వేశారు 10,000 కోట్లు. మార్పు రావాలి. ఒక్క నిమిషం, కాంగ్రెస్ కాదు, ఇంకోటి కాదు, బీజేపీలో రావాలి, బీఆర్ఎస్ లో రావాలి, చిన్న చితక పార్టీలు రేపు అధికారంలో. బీజేపీ సంగతి బీహార్ వరకు వెళ్ళారు, తెలంగాణలో వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అందులో కూడా ఫ్రీ బీజే ఉన్నాయి. ఇక్కడ చర్చ ఏంటంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నేను అడిగేది ఏంటి అంటే అన్ని పార్టీలకు ఇది ఒకటి. ఒక్క నిమిషం అన్ని పార్టీలకు వాళ్ళు మానవతరాయ్ గారు వినండి. మేనిఫెస్టోలో ఉచితాలు అనేవి లేకపోతే ఓట్లు రాల్తాయా? ప్రజలు నమ్ముతారా? అభివృద్ధి మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని ఓన్లీ అదే ప్రాజెక్ట్ పార్టీలే. రాజకీయ పార్టీలు ఏం చేసినాయంటే, ఒక పార్టీ అధికారంలో ఉండి మనం అధికారంలో రావడానికి మనం ఇంకోటి పెడతాం, మనం వచ్చేసరికి ఇంకోళ్ళు పెడుతున్నారు. ఈ విధంగా పోటీలు పడి మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తారమో ఎవరికి ఇవ్వట్లేదో తెలియకపోవటం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇప్పుడు మీరు రైతు భరోసాని దానికోసమే కదా, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి అందాలనేటువంటి లక్ష్యంతో అది మ్యాపింగ్ చేసుకుంటూ ఉన్నారు. మరి దాన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితి ఉంది కదా, ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తారు. మీరు ఒక ప్రభుత్వాన్ని రైతు భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూడకండి, కాంగ్రెస్ అనకండి. ఇక్కడ నేను అడిగేది మీకు అర్థం కావట్లేదు మానవతరాయ్ గారు. నేను అడిగేది ఏంటంటే అర్హులకి మాత్రమే పథకాలు అన్నట్టు దాన్ని బేస్ చేసుకొని రైతు భరోసా 70 లక్షల మంది రైతు, వినండి, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మనం
ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని 9,000 కోట్ల రూపాయలు వేస్తాను. ఉమ్, ఈ 70 లక్షల మందిలో గత ప్రభుత్వం అయితే రియల్ ఎస్టేట్ భూములకు కూడా వేసింది, పెట్రోల్ బంకులకు వేసింది. అంటే ఈ సంక్షేమ పథకాల పేరు మీద ప్రజాధనం అనేది దుబారా అవుతుంది. ఎస్ నేను చెప్పేది అదే నిజమైనటువంటి మానవతరాయ్ గారు. పేదవాడికి మీరు అందట్లేదు. మీరు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అర్హులకు తర్వాత మాత్రమే అందాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఎవరైతే అర్హులు ఉన్నారో అనేది మీరు ఒక మ్యాప్ తీసుకుంటూ ఉన్నారు కదా, దాన్ని మ్యాపింగ్ అర్హులకు చేస్తున్నారు. మాత్రమే వ్యవసాయం చేసేటువంటి రైతులకు మాత్రమే, ఎస్ అది ఎవరైనా కానివ్వండి, 70 లక్షల మంది రైతులుగా గుర్తించడం, దాదాపు 1,49,00,000 ఎకరాల భూమిగా నిర్ణయించడం, వాటికి మాత్రమే ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని అందించడం, 21,000 కోట్లు ఇచ్చడం, మళ్ళీ రేపు 9,000 కోట్ల రూపాయలు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ రైతు భరోసాలో ఏం లేదు, రైతులు నిజమైనటువంటి చిన్నకారు రైతులే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. రియల్ ఎస్టేట్ భూములకు, పెట్రోల్ బంకులకు, తర్వాత 600 ఎకరాలు 700 ఎకరాలు ఉన్నటువంటి ఆ మల్లారెడ్డి లాంటి బడా భూస్వాములకు, అట్లాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తాను. కాబట్టి నిజంగా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అట్లాంటి రైతన్నలకు ఆదుకోవడం కోసం మంచి పథకం ఇది. మంచి పథకం మంచిదే, కానీ దాని పేరు చెప్పుకొని తీసేసారా మల్లారెడ్డి లిస్ట్ లోంచి తీసేసారా అలాంటి వాళ్ళందరినీ? అట్లాంటి వాళ్ళందరినీ ఎరివేయాలనే కదా ఇప్పుడు పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ భూములకు. మరి మల్లారెడ్డి 600 ఎకరాలు వ్యవసాయం చేస్తాడు, ఆయన వ్యవసాయం చేస్తాడా చూద్దాం. వ్యవసాయం చేసే భూములకి ఇస్తాను, 20 ఎకరాలు చేయనండి, 30 ఎకరాలు చేయను, వ్యవసాయం పంట పండుతుందా లేదా అనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయి నిర్ధారణ చేసుకున్న వాళ్ళకే రైతు భరోసా వస్తుంది. కాబట్టి వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే మల్లారెడ్డి కూడా 600 ఎకరాలకి గత ప్రభుత్వం దారాదత్తంగా పత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దానం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు, చాలా జాగ్రత్తగా దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తుంది. ఇవాళ నిజంగానే ఎంతమంది ఇప్పుడు వాళ్ళకు కూడా టైంలీ ఇస్తే బాగుంటుంది, కానీ అది కూడా టైంలోనే ఇస్తాను. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. రైతన్నలు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులకు, అప్పులకు, ధ్వంసం చేసిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతాడు రేవంత్ రెడ్డి. నిజంగానే కష్టపడతాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడుపుతుంది. ప్రజలు కూడా, రైతులు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు అందరూ రైతులు అంగీకరిస్తున్నారు. రైతులు అందుకే రోడ్ల మీద రావట్లేదు కదా, కందకు లేని దొరద కత్తికెందుకు, రైతులకు లేని బాధ వీళ్ళకెందుకు అంటున్నారు. కాబట్టి రైతులు అంగీకరిస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు, బాగానే ఉంది. అదేవిధంగా ఇలా 3,10,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చారు. నిజంగానే మనకున్నటువంటి జనాభాలో ధనవంతులు తక్కువ మంది ఉంటారు, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. 10 లక్షల మందా, 5 లక్షల మందా, వీళ్ళే బడాబాబులు అనేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. నిజంగానే జనాభాలో సగానికి పైచీలకు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమానికి కృషి చేస్తున్నాం. ఇలా కొంతమంది పరిస్థితి బాగలేని వాళ్ళు కూడా ఇలా బంజారాయిల్ జూబ్లీహిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యులు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇవ్వాల్సిన చోట ఇవ్వాలా. నిజమైనటువంటి లబ్ధిదారులకు పథకాలు చేరినప్పుడే ఆ ప్రభుత్వాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని పథకాలు, అనవసరమైన పథకాలు, ఎన్నికల మందు అన్నప్పుడు ఆ రోజు దళిత బంధు తీసుకొచ్చారు, ఓన్లీ దళితులకు మాత్రమే ఇస్తున్నారు. దళితుల మందు అని హుజురాబాద్లో ఎన్నికల్లో మందేసేందుకు దళిత బంధు అన్నారు. అట్లా కాదు, ఎన్నికల కోసమే పథకాలు కాదు, పేదల సంపూర్ణ అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఎన్నికలు ఉన్నా లేకపోయినా వాటిని తీసుకురావాలా. కాబట్టి మేము ఇప్పుడు ఉన్న పథకాలను కొనసాగించడానికి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఇలా సంక్షేమాన్ని చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు జీతభత్యాలు ఇచ్చుకుంటూ ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతుందో. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్తులో ఆలోచన చేసుకొని ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని అమలయ్యే హామీలు మాత్రం ఇస్తే అన్ని పార్టీలకు బాగుంటుందని, అది ఎన్నికల సంఘం కూడా ఒక పర్యవేక్షణలో ఉండాలని చెప్పి మేము కోరుతాం. రైట్ మనోతర్ గారు.